అశోక్ కుమార్. నేను జగిత్యాల జిల్లా వ్యవసాయానికి సలహాదారుగా నేను జిల్లా పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యవసాయ రంగం దాంట్లో సలహాదారుగా ఉండడం మరి నేను అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా వ్యవసాయ అధికారిగా మా యొక్క ముఖ్య అర్థము పరమార్థం ఏంటంటే రైతులకు ఏంటంటే కొద్దిగా నాణ్యమైన అధిక దిగుబడి సాధించేది ముఖ్యమైన మా లక్ష్యం. అదేవిధంగా మార్కెట్లో కూడా రైతుకు నాణ్యమైన విత్తనం కానీ ఎరువులు కానీ ఎటువంటి కూడా కల్తీ లేకుండా రైతుకు అందే మాదిరిగా చూడడం మా బాధ్యత. దాని కొరకు చట్టపరంగా కూడా అధికారం ఉంటుంది. ఇది ముఖ్యంగా వ్యవసాయ అధికారి పాత్ర. మరి ఇక రైతు వరకు చూసుకున్నట్లయితే నిజానికి ఏంటంటే మనం అన్ని సమాజానికి అందరికీ ఆహారం అందిస్తున్నాక ఆయన అన్నదాత అని అంటున్నాం. కానీ నిజానికి ఆయనకు ప్రకృతి పరంగా రాకుండా కూడా అనేక మనకి సమస్యలు అనేవి రైతుకు మరి చాలా ఉన్నాయి. మరి ఆ సమస్యలన్నీ మరి నివారించాలంటే ముఖ్యంగా వేరే వరకు చూసుకున్నట్టయితే సమస్యలు తక్కువ ఉన్న వారందరికీ కూడా వారందరికీ ఏంటంటే ఐక్యంగా ఉండటం వల్ల మరి సమస్యలు తీర్చుకునే అవకాశం ఉంది. మరి నిజానికి ఏంటంటే రైతులకు వచ్చే వరకు సమస్యలు ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర ఐక్యత అనేది లేదు. మరి దీనికి మేము ఏంటంటే ఈ అంకాపుడు కానీ ఇటువంటివి చూసిన తర్వాత ఇక్కడ రైతులను కూడా కొద్దిగా ఐక్యపరచాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ నేను గతంలో పనిచేసినప్పుడు ప్రతి గ్రామంలో సంఘాలు అటువంటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈ మధ్య నేను ఇక్కడ జిల్లాకు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఏంటంటే ఈ లక్ష్మీపూర్లో ఈ బియ్యం అమ్మేది ఒక కార్యక్రమం పెట్టడంతో ఈ జిల్లా కలెక్టర్ గారు వారి బాగా నచ్చి జిల్లా మొత్తం మీద ప్రతి గ్రామం లోపల ఈ రైస్ ధాన్యం అమ్మే బదులు బియ్యం చేసి అమ్మే విధంగా రైతులందరినీ మీరు సమాయత్తం చేయాలని నన్ను ఇక్కడ వ్యవసాయ సలహాదారుగా తీసుకున్నట్లుగా ఇప్పుడు ప్రస్తుతం నేను ఆ విధులు మరి నిర్వహించడం జరుగుతుంది. మరి నేను గత 2012 లోపల నేను వ్యవసాయ శాఖలో మరి రిటైర్ కావడం జరిగింది. మరి ప్రస్తుతం ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ అన్ని గ్రామాలకు మొదలైందంటే లక్ష్మీపూర్లో రైతులందరూ కొద్దిగా బాగా మంచి ఐక్యతగా ఉంటారు, మంచి శ్రద్ధగా చేసుకునే వాళ్ళు కనుక మొదలు ఈ గ్రామాన్ని మేము దత్తత తీసుకొని ఇక్కడ కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాము. మొదలైందంటే రైతులందరినీ ఐక్యతపరిచి ప్రతి నెలకు ఒక దినం నాడు తప్పనిసరిగా సమావేశం ఏర్పాటు చేయడము. దాని తర్వాత వ్యవసాయంలో బట్టి కొద్దిగా సాగు ఖర్చులు తక్కువ చేసుకోవాలంటే మొదలైందంటే మేము విత్తనం దగ్గర నుంచి తీసుకున్నాము. గతం లోపల రైతులందరూ అందరు రైతులందరూ స్వయంగా విత్తనం తయారు చేసుకుంటుండే. ఇప్పుడు ఈ మధ్య రైతులు ఏంటంటే ప్రతిదానికి మొత్తం మార్కెట్ మీద ఆధారపడుతున్నారు. మరి దాని గురించి మేము లక్ష్మీపూర్లో ఏం చేసామంటే ప్రతి రైతు ఏంటంటే తన తనవే స్వంతం తయారు చేసుకోవాలని చెప్పి కొన్ని మెలకువలు మేము ఏర్పాటు చెప్పడం జరిగింది. దాంతో ప్రతి రైతు ఏంటంటే తన పొలం లోపల ఒక గుంట లోపల అట్లా ఏరుకొని ఆ బెరుకులన్నీ తీసేసుకొని ఆయన విత్తనం ఆయన కాపాడుకోవడం జరిగింది. దాని తర్వాత ఏం చేసామంటే గ్రామంలో ఒక మాదిరిగా రైతులందరూ ఆ విధంగా తయారైన తర్వాత ఒక సొసైటీ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ సొసైటీ ద్వారానే ఇటువంటి విత్తనం తయారు చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇక్కడైతే పులాస రీసెర్చ్ స్టేషన్ ఉంది. అక్కడ ఏవైతే కొత్త రకాలు ఉన్నదో మా సొసైటీ ద్వారా కొత్త రకాలు తీసుకొని ఈ లక్ష్మీపూర్ విత్తనం పేరు మీద ఒక విత్తనం కూడా అది తయారు చేసి పక్క గ్రామాలకు ఇక్కడ రైతులకు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. ఆ మాదిరిగా మేము ఒక విత్తనం లోపల రైతు స్వంతంగా చేసుకున్నట్టే ఒక లక్ష్మీపూర్లో కూడా ప్రతి సంవత్సరం కనీసం ఒక 3 లక్షల రూపాయలు రైతులకు మిగిలే అవకాశం అట్లా వచ్చింది. ఈ సందేశం మొత్తం ఈ జిల్లా అంతా కూడా మరి తీసుకుపోవడం జరిగింది. దాంతో మేము గత సంవత్సరం మొదలు పెట్టుకున్నాం కనుక ప్రతి గ్రామం లోపల చాలా మటుకు నిశ్శబ్ద విప్లవం లెక్క వచ్చేసి లక్ష్మీపూర్ మాదిరిగా ఇది అందనుకో కల్తీలన్నీ ఏరివేసుకొని ఎవరి విత్తనం వాళ్ళు తయారు చేసుకుంటుండ్రు. మరి దాంతో కలెక్టర్ గారు స్పందించి మన ధాన్యం మన విత్తనం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టేసి ప్రజాపతులను రప్పించి జగిత్యాలను ఒక విత్తన భాండాగారంగా చేయాలని చెప్పి మరి ఆ పెద్ద సమావేశం పెట్టుకొని రైతులందరికీ అవగాహన కల్పించడం జరిగింది. దాంతో ఏంటంటే ఈ ఒక్క జిల్లాలో ఇప్పటివరకు ఏంటంటే కనీసం ఒక 50% మంది రైతులు ఎవరి వాళ్ళు విత్తనం తయారు చేసుకుని అది మార్పు అనేది వచ్చింది. దాంతో కనీసం ఒక జిల్లా పేరు మీద కనీసం 2 కోట్ల అనవసరం ఖర్చు విత్తనం మీద వాళ్ళు కాపాడుకునే అవకాశం అట్లా వచ్చింది. ఒక వరి కాకుండా ఇక్కడ నుంచి ఏంటంటే నువ్వులు కానీ ఇటువంటి విత్తనాలు కూడా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకుపోవడం జరుగుతుంది. ఇక్కడనే కాదు హైదరాబాద్ కానీ సంగారెడ్డి కానీ నల్గొండ కానీ అక్కడ గ్రామాలకు వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి రైతుల దగ్గర తీసుకుపోవడం జరిగింది. ఇక దీని తర్వాత ఏంటంటే గ్రామం లోపల రైతులను ఏంటంటే ఇప్పుడు గ్రామాలకు వచ్చి ఏంటంటే రకరకాల కంపెనీ వాళ్ళు వేరే ప్రచారాలు చేసేసి నకిలీ కూడా అంటగట్టిపోవడం జరుగుతుంది. మరి దాన్ని కూడా రైతులు నకిలీల వల్ల కూడా వాళ్ళే కంట్రోల్ చేసుకునే విధంగా గ్రామంలో మేము ఏం చేసామంటే నిఘా కమిటీలు ఒకటి ఏర్పాటు చేసాము. ఎవరైనా గ్రామానికి నకిలీ వాడు వచ్చినంటే అవన్నీ తెలుసుకొని బయటికి పంపించే మాది లక్ష్మీపూర్ వెళ్తే నకిలీ వాడు కూడా భయపడే మాదిరిగా ఈ గ్రామంలో మరి చేయడం జరిగింది. మరి దీని తర్వాత ఇక్కడ సన్న రకం కూడా బాగా పండిస్తారు. దానికి మేము ఏం చెప్పామంటే మద్దతు ధర రావడం లేదు కనుక మీరు ఒక సన్న రకం ధాన్యాన్ని అమ్మే బదులు కొద్దిగా బియ్యం తయారు చేసుకొని మీరు అమ్మండి. అట్లా అమ్మినట్టయితే ఎకరానికి ఒక 10,000 కన్నా అదనంగా మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని మేము రైతులకు చెప్పడంతో కొద్దిమందిని మేము ప్రోత్సహించి ఈ ధాన్యం బదులు బియ్యంగా తయారు చేయడం అనేది ఒక్కొక్క బియ్యం తయారు చేసినట్టయితే ఉదాహరణ చూసినట్టయితే ఇప్పుడు మా దగ్గర ఏంటంటే జైశ్రీరామ్ కానీ బీపీటీ ఇటువంటివి పెడతారు. 1 క్వింటాల్ ధాన్యం బదులు ఒక బియ్యంగా చేసినట్టయితే 60 కిలో బియ్యం అవుతుంది. ఆ బియ్యాన్ని వీళ్ళు 40-45 రూపాయల కిలో చొప్పున బయట అమ్మడం జరిగింది. అంటే 1 క్వింటాల్కు ఏంటంటే 2,000 రూపాయలకు ధాన్యం కొని
తర్వాత వాళ్ళు బియ్యంగా మార్చిన బట్టి కనీసం 3,000 రూపాయలు అట్లా వస్తుంది. అంటే ఒక 1,000 రూపాయలు ఒక క్వింటాల్ పేరునే అదనంగా వచ్చే అవకాశం ఇక్కడ వచ్చింది. దాంతో ఎకరం పేరు మీద 20-30 వేల రూపాయలు రైతులకు అదనంగా వచ్చింది. ఇది కూడా ఏంటంటే ఈ గ్రామం లోపల లక్ష్మీపూర్ రైస్ లోపల ఆ కార్యక్రమం చేసుడు అవుతుంది. మరి ఇదే వాదిగా ఇక్కడి సందేశం దగ్గర చుట్టుపక్కల గ్రామాల కాడ ఇక్కడికి వచ్చి ఈ రైస్ కూడా అమ్మే కార్యక్రమం కూడా వాళ్ళందరూ నేర్చుకొని వాళ్ళ గ్రామాల్లో కూడా చేయడం అనేది జరుగుతుంది. వచ్చే సంవత్సరం ఏంటంటే ప్రతి సన్న రకం పెట్టిన రైతు ఈ కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ఏంటంటే ప్రతి సన్న రకం పెట్టిన రైతును ధాన్యం బదులు బియ్యంగా మార్చే అవకాశం ఉండేటట్టు వాళ్ళందరినీ మరి ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రోత్సహించిన తర్వాత వినియోగదారుని కూడా కల్తీ లేని బియ్యం కూడా అందే అవకాశం కూడా అట్లా ఉంది. ఇవన్నీ మరి కార్యక్రమాలు మరి ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఏంటంటే మనం వచ్చిన సందర్భంగా ఏంటంటే బయట కాంప్లెక్స్ కానీ లేకపోతే మిక్చర్లు కానీ మరి నకిలీలు మిక్చర్లు వస్తున్నాయి, అదేవిధంగా కాంప్లెక్స్లు వస్తున్నాయి. దీంతో ఏంటంటే అక్కడి ఉన్న పంటకు ఎంతైతే భూసార ప్రకారం అవసరం ఉందో ఆ మాదిరిగా కాంప్లెక్స్ వరకు వేసే అవకాశం లేదు, వృధా అయిపోతుంది. అందుకని మేము రైతులు ఏం చేసామంటే సూటి ఎరువులు అనేవి ఇప్పుడు యూరియా కానీ పొటాష్ కానీ లేకపోతే సూపర్ ఫాస్ఫేట్ తీసుకొచ్చి ఇక్కడనే మన భూసార పరీక్ష ప్రకారం లేకపోతే ఆ పొలానికి లేకపోతే ఆ భూమికి ఎంత అవసరం ఉంటుంది పోషక అని చెప్పి వాటిని ఇక్కడనే తీసుకొచ్చి ఆ సూటి ఎరువులను తీసుకొచ్చి మిశ్రమ ఎరువులు తయారు చేసే విధంగా ఇక్కడ గ్రామాల్లో మేము ప్రదర్శన ఏర్పాటు చేయడం. వచ్చే ఖరీఫ్ వరకు ఏంటంటే మా రైతులందరినీ కనీసం ఒక గ్రామంలో ఒక 100 మంది రైతులు అన్నా కానీ ఎవరి ఎరువు అవసరం ఉంది వాళ్ళే మిశ్రమ ఎరువును తయారు చేస్తున్నదిగా ప్రోత్సహించడం జరుగుతుంది. మరి ఇదే క్రమంలో లక్ష్మీపూర్ ఆదర్శంగా తీసుకొని జిల్లా మొత్తం ప్రతి గ్రామానికి మేము వెళ్ళడం జరుగుతుంది. ప్రతి గ్రామం లోపల లక్ష్మీపూర్ మోడల్గా మీరు చేసుకోండి, విత్తనం తయారు చేసుకోండి, అదే మాదిరిగా బియ్యం తయారు చేసి అమ్ముకోండి, అదేవిధంగా కల్తీన గ్రామానికి రాకుండా అరికట్టడం చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు మీ మిశ్రమ ఎరువులను కూడా మీరు తయారు చేసుకోవాలని చెప్పి ప్రతి రైతును మేము అందరికీ మేము ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో సొసైటీ ఏర్పాటు చేసుకోవడం చెప్తున్నాము. ఆ సొసైటీ ఏర్పాటు చేసుకున్నట్టయితే ప్రతి రైతు కూడా దాని ద్వారా విత్తనాలు అమ్ముకోవచ్చు, లేదా బియ్యం తయారు చేసి అమ్ముకోవచ్చు. అది కాకుండా కూడా ఇప్పుడు పొలానికి వచ్చే పురుగు మందులు కానీ ఇటువంటి కానీ మనకు అవసరం ఉండే పురుగు మందులు అప్పుడు ఆ నెలలో ఏం అవసరమో అవే మార్కెట్కి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రైతులందరికీ సలహాతోని ఇటువంటి మంచి మందులు కూడా ఇచ్చే అవకాశం అట్లా ఉంది. అదేవిధంగా ఎరువులు కూడా ఇక్కడనే మార్కెట్ ద్వారా తీసుకుంటుంటూ ఒక్కొక్క బస్తా పెరుగు కూడా 20-30 రూపాయలు కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇట్లా సొసైటీ పరంగా రైతుకు నాణ్యతమైన ఎరువులు విత్తనాలు కానీ గ్రామంలో దొరుకుతుంది, సొసైటీకి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా పక్క గ్రామాల రైతులందరూ వచ్చి నేర్చుకొని వాళ్ళు కూడా ఈ బాటలో మరి నడిచే విధంగా ప్రయత్నం మరి అది విధంగా చేయడం జరుగుతుంది. ఇటువంటి అన్ని కార్యక్రమాలు తప్పనిసరిగా దూర ప్రాంతాలు ఎవరైతే విన్నవారు కానీ చూసినా కానీ ప్రతి రైతు ఏంటంటే తప్పనిసరిగా కొద్దిగా ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండి కొద్ది ఆలోచన కూడా మార్చే విధంగా తప్పనిసరి చేయాలి. ఈ మాదిరిగా రైతును రైతే రక్షించుకోవాలి, రైతుకు రైతే సలహాలు ఇచ్చుకొని ఏంటంటే ఇటువంటి కార్యక్రమాన్ని మరి చేసుకున్నట్టయితే రైతుకు కూడా మరి బాగుంటుంది, సమాజం కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కూడా ఇక్కడ రైతులు ఏంటంటే వారి స్వంతం కొరకు మొత్తం ఏంటంటే ఈ పురుగు మందులు కానీ కలుపు మందులు రసాయనిక మందులు లేకుండా వాళ్ళ స్వంతం కొరకు సేంద్రియ ఎరువులే వాడి వాళ్ళ స్వంతం కొరకు వినియోగం చేసుకుంటుండ్రు. ముందు మేము సొసైటీ ద్వారా ఏం చేయాలనుకుంటే బయటి వాళ్ళకి అమ్మే మాదిరిగా ఇక్కడనే ప్రతి ఒక్కటి కూడా సేంద్రియ ఉత్పత్తుల ద్వారానే ఉత్పత్తులు జరిగే మాదిరిగా అప్పుడు ఏంటంటే మార్కెట్లో కూడా బయటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నమ్మకం కొద్దీ మా లక్ష్మీపూర్ వచ్చి కూడా కొనుక్కపోయే అవకాశం అట్లా ఉంది. ఇట్లా రకరకాల కార్యక్రమాలు అప్పటి పరిస్థితిని బట్టి కొత్త కార్యక్రమాలు పెడుతున్నాం. వేరే గ్రామాలకు ఆదర్శంగా ఉంటున్నాం. వేరే గ్రామాలు వచ్చి కూడా లక్ష్మీపూర్ మోడల్గా మా గ్రామం కూడా రావాలని చాలామంది యువకులు కూడా మరి ముందరికి వచ్చి ఆ కార్యక్రమాన్ని అందరూ మంచిగా చేసుకునే అవకాశం అట్లా ఉంది. అదే ముఖ్యంగా చెప్పాను కదా, మేము రైతులందరికీ ఎట్లా నకిలీ ఏది అనేది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడి ప్రాంతం ఏంటంటే ప్రతి అధికారి ఆయన పరిధి లోపల నకిలీ చేస్తే ఆయనే బాధ్యుడు కావాలి. వ్యవసాయ అధికారి ఆయన వరకు ఆయన బాధ్యుడు కాదు, ఆ డివిజన్లో వస్తే ఏడీఏ బాధ్యుడు కాదు, ఆ జిల్లాలో పెట్టి నకిలీ అమ్మితే మొదటి ముద్దాయాలంటే అక్కడ ఆఫీసరే బాధ్యుడు కావాలి. అప్పుడే ఏంటంటే పనిచేస్తాయి. మీరు నాకు అందరి విజిలెన్స్లో ఏంటంటే నిఘా కమిటీలు పెట్టండి, రైతులను కొద్దిగా ప్రోత్సహించండి. మీరు అందరూ ఒక వాలంటీర్స్గా వాళ్ళని తీసుకొని గ్రామాలకు ఎవరు వచ్చినా కానీ మీరు బాధ్యత వహిస్తేనే అప్పుడు ఏమైనా కంట్రోల్ అయితే, కానీ లేకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరిని లైట్గా మీరు తీసుకున్నట్టు ఏదో బట్టి ఊరికే మీరు కొనకండి, లైసెన్స్ ఉన్న దగ్గర కొనండి, ఈడ కొనండి బట్టి ఉచిత సలహాలతో మాత్రం లాభం లేదు. మీరు పీడీ యాక్ట్లని పెద్ద బెదిరిస్తే లాభం లేదు. నిజంగా ఎవరైనా పీడీ యాక్ట్ పెడితే ప్రతి దగ్గర పెట్టాలి. ఈవెన్ కొన్ని కనిపించిన తర్వాత కూడా పెట్టడం జరుగుతలేదు. ఇప్పటికైనా అది పెట్టి చూపించండి, వేరేలకు భయం ఉంటుంది. ఖాళీ పేపర్లలో పీడీ యాక్ట్లను బెదిరిస్తే అది మాత్రం ఏమీ సంతోషం లేదు. ఇక్కడ ఏంటంటే రేచిపల్లి గ్రామంలో ఇటువంటి మట్టి ఎరువులు అమ్మిస్తే కూడా మేము పట్టించి ఇచ్చిన తర్వాత కూడా పీడీ యాక్ట్ అని పెద్దగా మాట్లాడిన ఒక కేసు చేసింది ఏమి లైసెన్స్ లేకుండా అమ్మిన వార్తలు వచ్చినా కానీ ఎవరి మీద కేసు చేసింది అనుకోండి. ఎప్పుడైతే వీళ్ళ మీద బాధ్యత అవుతుందో ప్రజాప్రతినిధులు కూడా మీరు ఏం చేస్తున్నారని వాళ్ళని అడగాలి. ఎవరు అసలు మట్టి ఎరువులు వచ్చినా కానీ ఎవరు అడిగినోళ్ళు లేరు. అట్లా అధికారులు అడిగితేనే వాళ్ళు కొద్దిగా భయంగా పనిచేస్తారు. ఈ మాదిరిగా జవాబుదారం వచ్చేటట్టు తప్పనిసరి అప్పుడే ఏంటంటే రైతు రక్షణగా ఉంటాడు. లేకపోతే ప్రతి ఒక్కరు బయటి వాళ్ళందరూ లంచాల రూపంగా కానీ కల్తీలో కానీ మొత్తం దోపిడీ జరుగుతున్నది. దాని కొరకు ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక ఉట్టిగా ఉచితంగా రైతు మీద ఏంటంటే సానుభూతి చూపెట్టడం, ప్రేమ మాటలు మాట్లాడడం కాదు. ఖచ్చితంగా ఏంటంటే రైతు నష్టపోకుండా ముందరపడి అడ్డంగా ఉండాలి. అప్పుడేమైనా రైతు ఉంటుంది. లేకపోతే ఈ ఉచిత మాటలు మాట్లాడకుండా నేను చెప్పేది మాట్లాడితే ఏమన్నా కల్తీ చేసే కానీ లంచం దగ్గర అడ్డంగా ఉండండి. అప్పుడే రైతు గురించి మాట్లాడు. కానీ పెద్ద మాటలు మాత్రం మాట్లాడడం మాత్రం రైతుకి ఏమాత్రం లాభం. మొత్తం ఏంటంటే రైతు ఏంటంటే ఒక నిజాయితీ ఉంది, అధికారులు అంటే మంచి గౌరవం ఉంది, ప్రభుత్వం అంటే పెద్ద విశ్వాసం ఉంది. అటువంటి వానికి ఏంటంటే ఉటువంటి మాటలతోనే చెప్తున్నాం. మళ్ళీ ఏంటంటే మనం ఉండేది అటుపక్కనే ఉంటున్నాం. ఇప్పటికైనా నేను చెప్పేది
ఏంటంటే కొద్దిగా అన్నం పెడుతుండే కనుక మనం ఆయన బండించి అన్నం తింటున్నాం కనుక కొద్దిగా ఇటు అండగా ఉండండి, కానీ అటు మాత్రం ఎవరు అండగా ఉండరు. కానీ నేను అందరికీ మిగతా వాళ్ళని బాధ్యత అందరికీ నేను ఒక విధంగా నేను విన్నవించుకుంటాను. ముఖ్యంగా సహకారం అంటే రైతులందరూ ఐక్యతపరిచి ఒక సహకార సంఘం పెట్టుకోండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓన్లీ రైతుకు మేలు కలిగే మాదిరిగా రైతును చైతన్య వరకు రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏం తీసుకున్నారంటే ఇప్పుడు విత్తనం గురించి వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే రైతులందరికీ కొన్ని ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని అక్కడనే మనకి బెల్తే లేకుండా కంపెనీ వాడు ఎట్లా తయారైతే మా సహకార సంఘం అదే మాదిరిగా బెరుకులని తీసేసి మంచి విత్తనం తయారు చేసి మా సొసైటీ ద్వారా అది అమ్మడం జరుగుతుంది. దాంతో ఏంటంటే కొన్న రైతు కూడా ఒక్కొక్క బస్తా పెరిగింది ఒక బయట దానికన్నా ఒక మంచి క్వాలిటీ మంచిగా ఉంటుంది, 200 రూపాయలు 300 మిగులుతుంది. అదేవిధంగా గ్రామం లోపలనే విత్తనం లభ్యమవుతుంది. ఇది ఒకటి అనుకోండి. దాని తర్వాత ఈవెన్ సబ్సిడీ ఇచ్చేదానికన్నా కూడా మా సంఘం దగ్గర ఇచ్చేది రేటు కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఎరువుల విషయానికి వస్తే కూడా రైతులకి ఏంటంటే కరెక్ట్ ఇక్కడ ఈ భూమికి కానీ ఇక్కడ కానీ ఈ నెలకు కానీ ఏ పంటకి ఏదిస్తామని వీళ్ళందరూ కొద్దిగా మంచి రైతులు ఉన్నారు కనుక వీళ్ళకి ప్రతి ఒక్కటి తెలుసు కనుక అక్కడ నుంచి అవసరం ఉన్న ఎరువులు ఇక్కడ తీసుకొస్తారు. మంచి నాణ్యత గల ఎరువు ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మార్కెట్ వల్ల తీసుకున్నట్టే ధర కూడా తక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి రైతుకు ఏంటంటే గ్రామంలో పెట్టిన సొసైటీకి తీసుకునే అవకాశం. ఇంతకుముందు ఏంటంటే మళ్ళీ టౌన్కి వెళ్ళాలి, మళ్ళీ ఆ రోజు వృధా అవుతుంది, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ వృధా అవుతుంది, క్వాలిటీగా ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. ఇక్కడ మాత్రం అదొక అవకాశం అట్లా ఉంది. దాని తర్వాత పురుగు మందులు కూడా ఇప్పుడు ఈ సీజన్లో ఏం రోగం వచ్చింది అదే పురుగు మందు కరెక్ట్గా తీసుకొని వస్తున్నారు. అందుకే రకరకాలు అక్కడ పోతే ఏంటంటే ఒక్కసారి డీలర్ మీద ఆధారపడితే ఒక్కసారి 4-5 రకాల మందులు ఇచ్చే అవకాశం ఉంది, కొన్ని తప్పుడు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చేది ఏంటంటే కరెక్ట్ మందు కరెక్ట్ రేటుకు రైతు దొరికే అవకాశం ఉంది. ఇది పురుగు మందుల విషయానికి వస్తే. అదే తెగుల విషయానికి వస్తే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉత్పత్తులు కూడా మంచి ధర రావాలంటే ఇప్పుడు దీని పరంగా నేను ఒక ఇండివిజువల్గా రైతు బియ్యం అమ్ముకోవాలంటే కొంచెం కష్టం కనుక ఒక సొసైటీ ద్వారా బియ్యం తయారు చేసి లక్ష్మీ రైస్ పేరు మీద వీళ్ళు ఏంటంటే బియ్యం తయారు చేసి వినియోగదారు కూడా డైరెక్ట్ సొసైటీకి వచ్చి ఆయన అనుకున్న బియ్యం తీసుకునే అవకాశం అట్లా ఉంది. ఇట్లా రకరకాలుగా ఆటోమేటిక్గా ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ సొసైటీ మీటింగ్ రోజు కానీ రైతు సంఘం మీటింగ్ రోజు కానీ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కానీ గ్రామానికి ఎంతోమంది లెక్క ప్రకారం వాళ్ళు ఏ టైంకి వస్తారో ఎప్పుడు వస్తారో సరిగ్గా తెలియదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక టైం పెట్టుకున్నారు డేట్ పెట్టుకున్నాక ఈ అధికారులందరూ ఏంటంటే అదే రోజు నాడు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు మంచి సలహాలు ఇస్తారు. వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పుకున్న ఉద్దేశాలు కూడా వీళ్ళందరూ గ్రామస్తులు చెప్పి వాళ్ళకు కూడా ఈజీగా సహకారం అందించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలకు మంచిగా అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ సహకారం సంఘం ద్వారా మరి తప్పనిసరిగా ఉంటుంది. ఇంకా మేము ఇటు అంకాపూర్ కానీ లేదా ములుకను కానీ ఇవన్నీ సంఘాలు ఇంకా ఆదర్శంగా తీసుకొని కొత్త విషయాలు ముందు చేసుకునే అవకాశం మరి మాకు బాగుంది. ముఖ్యంగా అంటే ఇప్పుడు విత్తనాల విషయం వరకు ఏంటంటే కొన్ని విత్తనాలు ఏంటంటే సూటి రకాలు అనేటివి అనుకొని ఇప్పుడు వరి కానీ లేకపోతే నూనె గింజలు కానీ పప్పు ధాన్యాలు కానీ జనుముజులు కానీ ప్రతి రైతు సొంతంగా తయారు చేసుకోవచ్చు. అది మేము ఎడ్యుకేట్ చేయాలి. మా వ్యవసాయ శాఖ ఉందంటే సబ్సిడీల కన్నా ఎక్కువ సలహాలు ముఖ్యం అనుకోవాలి. సబ్సిడీ ఏంటంటే కొద్ది మందికి దొరుకుతుంది, రైతులు బిచ్చగాని చేస్తాయి. సలహాలు ఏంటంటే వేల మందికి దొరుకుతుంది, పర్మనెంట్గా ఆయన ఒక సలహా మాత్రం. అందుకొరకు సలహాలు ముఖ్యం. తప్పనిసరిగా అధికారులు ఏంటంటే ఏదో ఆఫీసులో కూర్చుండేది అక్కడిక్కడ వచ్చిపోడు కాదు. రైతులు ఉండే టైంకు తప్పనిసరిగా ప్రతి గ్రామానికి రావాలి, రైతులతో కలవాలి, కలిసి ఏంటంటే ఇటువంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసినట్టయితే అన్ని తీర్ల మరి విత్తనాలు సొంతంగా తయారు చేసుకుంటూ కల్తీ ఏది మంచిది కూడా తెలుసుకునే అవకాశం అట్లుంది. అదేవిధంగా ఎరువుల విషయాన్ని కూడా కల్తీ ఏది మంచిది ఏది మంచిగా వాడాలో తెలుసుకునే అవకాశం. గ్రామాలకి ఏంటంటే చాటుకొచ్చి కూడా అమ్మే కొద్దిగా ఇన్ఫర్మేషన్ వీళ్ళకి వస్తుంది. అప్పుడు అరికట్టుకునే అవకాశం అట్లుంది. ప్రభుత్వం అంటే పైనుంచి ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలకు మంచి చేయాలని ఉంటుంది. కానీ ఏంటంటే మిషనరీ కూడా మంచిగా పనిచేయాలి. దానికి తగ్గట్టు గ్రామ లెవెల్ దాకా ప్రజాప్రతినిధి కూడా ప్రతి ఒక్కటి రైతు గురించి పట్టించుకోవాలి. బట్టి మాట్లాడేవాళ్ళు ప్రతి అధికారి వాళ్ళని బాధ్యత చేయాలి. తప్పు చేసిన దానికి వాళ్ళకి శిక్ష కూడా ఉండాలి. చాలా మట్టుకు ఏంటంటే అటు సంఘాలనే ఇటు సంఘాలు లేవు కనుక అక్కడ సంఘాలు అన్నీ తప్పించుకునే అవకాశం ఉంది. ఇటు సంఘాలు లేవు కనుక వీళ్ళందరూ ఎట్లా ఉన్నా కానీ భరించవలసి వస్తుంది. అక్కడ తప్పు చేసిన వాడు రక్షించబడుతుండు. అందుకొరకు ఇప్పుడేంటంటే ప్రభుత్వం తప్పు చేసిన వానికి శిక్ష ఉండాలి, మంచి చేసిన వానికి అవార్డు ఉండాలి, వానికి రివార్డు కూడా ఉండాలి. అట్లా అవుతేనే భయం కొద్ది పనిచేసే మాటలు ఉన్నది. కానీ లేకపోతే అన్ని కాగితాల వరకు పథకాలు కానీ ఏది కానీ పేపర్ల మీదనే బాగుంటాయి. కిందికి వచ్చే వరకు ఏది ఎవరికి ఎక్కడ కనిపించే అవకాశాలు లేవు మనందరికీ తెలుసు. ఇంకోటి ఏంటంటే సబ్సిడీలు కూడా చాలా మటుకు ఏంటంటే అధికారులు అవినీతి పెంచుతుంది, అహం పెంచుతుంది. నా అనుభవం ప్రకారం నేను చేస్తున్నాను. నేను గ్రామ లెవెల్ చూసినా, హైదరాబాద్ లెవెల్లో కూడా చూసినా కదా. అందుకొరకు రైతునేమో బిచ్చగాని చేస్తాయి, అధికారులు ఏమో ఇచ్చేవాళ్ళు ఒకటి ఇవన్నీ తయారు చేస్తాయి. అందుకొరకు వీలైన కాడికి కింద సబ్సిడీలు నేరుగా ఇవ్వకుండా డైరెక్ట్గా తెలియకుండా ఎరువులలో ఎట్లా ఇస్తుందో తెలియకుండానే సబ్సిడీ చేయాలి. అంతేగాని ఇచ్చుడు అన్నట్టు అధికారులకు సలాం పెట్టి లేకపోతే ఆఫీసర్ చుట్టూ తిరగకుండా నేరుగా వచ్చేటట్టు ప్రభుత్వం చేయాలి. ఏంటంటే రైతులందరికీ కొద్దిగా తెలిసే అనుకోండి. ఏంటంటే మళ్ళీ ఆర్థికంగా ఉండాలి కదా. ఆ సేంద్రియం అన్న వరకు కొద్దిగా పంట తక్కువ ఉంది కనుక కొద్దిగా వచ్చే గిట్టుబాటు కాలేదని ఒక ఆలోచన అట్లా ఉంటుంది. దాని కొరకు ఏంటంటే రైతులను కొద్దిగా ఇప్పుడైతే వాళ్ళు సొంతంగా తయారు చేసుకోండి. భవిష్యత్తులో ఏంటంటే ఒక 2-3 పంటల తర్వాత కొనే వాళ్ళని కూడా మేము గ్యాదర్ చేస్తాం. అక్కడ వాళ్ళకి ఏంటంటే ఒక నమ్మకం కావాలి. సేంద్రియ కరెక్ట్ ఎవరి దగ్గర దొరికితే నమ్మకం కావాలి. ఇప్పుడు ఏమైందంటే ఒకళ్ళం సేంద్రియం అంటే 100 మంది తప్పులు కూడా సేంద్రియం అయ్యే వరకు తినేటోడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ముందు మేము ఏం చేస్తామంటే లక్ష్మీపేట గ్రామంలో పట్ల మేము మధ్యలో ఉండి అన్నట్టు డైరెక్ట్ నేరుగా తీసుకునే అవకాశం అప్పుడు ఎంత రేటు పెట్టినా కానీ ఆయన తీసుకునే అవకాశం అట్లా ఉంది. అప్పుడు రైతు కూడా గిట్టుబాటు ధర వస్తుంది, మంచిగా ముందుకు అవకాశం అట్లా ఉంది. వ్యవసాయ అధికారి ఏంటంటే వ్యవసాయ అధికారి సలహాలు కానీ సలహాలతోనే అన్ని విప్లవాలు తీసుకోవచ్చు గ్రామంలో పట. అందుకే ఇప్పుడు హరిత విప్లవం వచ్చింది కూడా గ్రామం లెవెల్లో. అప్పుడు ఎట్లా ఉంది ప్రతి విస్తరణాలు కానీ మొత్తం పొద్దున్న లేసి 7 గంటల వరకు ఊళ్ళల్లో ఉంది కదా.
అది రావాలి. అది ఇప్పుడు కొద్దిగా కొరత ఏర్పడుతుంది. దానికి ఏంటంటే ప్రతి పర్యవేక్షణ అధికారులు వాళ్ళందరూ కింది వాళ్ళు పోయేటట్టు చూడాలి. ఎక్కడ అసలు ఎవరు సరిగా చూడండి. నా అబ్జర్వేషన్ ప్రకారం ఏ గ్రామానికి పోయినా కానీ మా ఊరికి అసలు ఎవరు కనిపించలేదు సార్, మీరు వస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది పోయేటట్టు వాళ్ళ బాధ్యత. నేను విమర్శించినట్టు కాదు, ఎక్కడికి పోయినా వాళ్ళు మన ఇష్టం వచ్చిన టైంకు మనం ఇష్టం వచ్చిన ఖర్చులు అవుతుంది. కానీ ప్రతి రైతుకు పోవాల్సిన జిమ్మేదారు వాళ్ళందరి. ప్రభుత్వం పాపం ఉద్దేశాలు బాగుంటుంది, 5,000 ఎకరం అన్నది ఇక్కడ కనిపించాలి పని. అదేవిధంగా సమన్వయ సమితిలో వీళ్ళందరూ సమాయత్తం చేయాలి. గవర్నమెంట్ పెట్టిన తర్వాత వాళ్ళని చేయాలి, లోకల్ అధికారులు చేయాలి కదా. అధికారులు వాళ్ళు వచ్చి నెలకోసారి మీటింగ్ పెట్టి ఏం చెప్పాలి అమాయకులు వాళ్ళందరికీ ఇట్లా రైతులకి ఇవన్నీ మన అందరం కలిసి ఊళ్ళో మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అధికారులు ఏదో ట్రైనింగ్ అని 5-6 నెలలకు ఒకసారి ఎక్కువ మీద మాటలు చెప్తే సరిపోదు. గ్రామానికి వీళ్ళు ఎంబడి చెప్పినట్లయితే నా అనుభవం ప్రకారం వాళ్ళు ఎంబడి పడితే విప్లవం తీసుకురావాలి. అంటే ఏదైనా కానీ రైతుకు అంటే ఏదైనా నయమే కదా. దానికి ఏదో ఒక వస్తుంది కదా, 4,000 అతను ఏం లేనప్పుడు ఒకటి వస్తుంది కదా. దాన్ని రైతు దాన్ని పెట్టుబడి కింద వాడుకోవచ్చు. ఇంకా దాని ఒక్కతో తృప్తి పడకుండా నీ వరకు కూడా ఖర్చు తక్కువని ఉపాయం చేయి. విత్తనం తయారు చేసుకో, బియ్యం బట్టి చంపుకు, ఇంకా ఆదాయం కావాలి కదా. వెనుకటి రైతుకి ఏం ఖర్చులు లేవు. తెల్లాలేస్తేనే రైతు ఖర్చు, భోజనం ఖర్చు దగ్గర నుంచి పాలు గుడ్డు అని వెనకటి దొరుకుతుంది. ఇప్పుడు ప్రధానికి ఖర్చు అవుతుంది, వ్యవసాయం మీద ఖర్చు అవుతుంది కదా. ఇంకా ఆదాయం ఎక్కువ అయితేనే కొద్దిగా గిట్టుబడే. ప్రభుత్వ పరంగా కొద్దిగా సాయం చేస్తుంది కానీ మొత్తానికి చేయలేదు కదా. అందుకని దాన్ని వాడుకోవాలి. నువ్వు కూడా ఇవన్నీ చైతన్యవంతం కావాలి. అప్పుడే రైతుకు బతికే అవకాశం అట్లా ఉంటుంది. రైతు సోదరులందరూ, మిగతా రైతు సోదరులందరూ తప్పనిసరిగా వారు కొద్దిగా అందరూ కలిసికట్టుగా ఉండాలి. కొద్దిగా ఆలోచనతో మరి పనిచేయాలి. అదేవిధంగా లక్ష్మీపూర్ అయితే ఎట్లా చేసుకున్నారో విత్తనాలు కానీ బియ్యం కానీ ఇటువంటివన్నీ మీరు కూడా మరి అదే బాటలో తప్పనిసరిగా నడవాలని రైతు సోదరులందరికీ నేను కోరుతున్నాను.